కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. వెంకటాపూర్లో ఉపాధి హామీ పథకం నిధులతో మహిళా సమైక్య భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను సీతక్క కొనియాడారు. వారి వేతనాల పెంపు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వివరించారు. పట్టణాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోస్త్రా మండలంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. సభలు పెట్టుకోవడం, సమావేశాలు నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీ, అది అవసరం. ప్రణాళిక రూపొందించుకోవాలి. మీరు రకరకాల మాటలు చెప్పి గ్రామ జ్యోతి అని, గ్రామ పాలన అని మోసం చేశారు. కానీ 99 రోజులు ఈ ప్రణాళికలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటే మా సిబ్బంది, మా శానిటేషన్ వర్కర్స్, మా జీపీ వర్కర్స్ అందరు కష్టపడి పనిచేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు. మేం చేయలేదు, వీళ్ళేం చేయొద్దు, మేము తిట్టాలి అనేది. ఇది దయచేసి ఈ యొక్క గ్రామాలలో సర్పంచులు ఆల్ పార్టీస్ ఉన్నారు, వార్డు మెంబర్లు ఆల్ పార్టీస్ ఉన్నారు. గ్రామాన్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన రావాలి, కానీ గ్రామాలను వ్యతిరేకించడం, కార్యక్రమాలను వ్యతిరేకించడం ఇది సరైనది కాదు. అయినా కూడా జూన్ 2 వరకు 99 రోజుల ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక అద్భుతంగా చేస్తాం. గ్రామాలను మంచిగా తీర్చిదిద్దుతాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం.